సరే అయిపోతుంది అట్లనే దాల్పిస్తా. సరే పిల్లవాడి ఒకటే రివర్స్ ఇట్లా జరుగుతుంటే అమ్మేమని చెప్పింటివి. ఇక్కడ వచ్చిపోయిన తర్వాత కూడా బండి మంచి రేటుకి అమ్మడం వేసాను. వచ్చి ముడుపు చెల్లించి ఇప్పుడు 4 సార్లు సరే రాబట్టి ఎవరు నా దగ్గర నమ్మేస్తారు? జావలో పొల మీద కటింగ్ కొట్టే కటింగ్ ఎవరు చేసేపని చెప్పండి. వాళ్ళు పంట చూపిస్తా. అలా పంట పెట్టాలా, ఈ పంట పెట్టద్దండి, ఈ పంట పెట్టండి. ఇక్కడ అందరు కళ్ళ చూపిస్తా. వాళ్ళకి రైతులకి కళ్ళ చూపిస్తా. ఈ పంట పెట్టండి, ఈ పంట పెట్టద్దండి. వాళ్ళకి రేట్ పెట్టండి, ఈ పంట పెట్టుకుని రేట్ వస్తుంది, ఈ పంట పెట్టుకుని రేట్ రాదు అని చూపిస్తా. వాళ్ళకి రైతులకే చూపిస్తా. వాళ్ళ చేతిలో పని పొందినట్లు అమ్మినట్లు చూపిస్తా. పొలం పంట ఓడిపోయినట్లు ఇంత రేటు అని చూపిస్తాను. చెప్పుకోవడం కొంతమంది చూపిస్తా, చెప్పి కొంతమంది అంత దినాన్ని చెప్పలేను కదా నేను, చెప్పలేను. ఇట్లా కళ్ళ కొంతమందికి రకరకాలు చూపిస్తే దినం కుప్పైంది. పడిదొద్దు, టైర్ పోతాయి, నీకు బాగా చెట్టు కాదు. నువ్వు ఇంటికి నాడు తోలుకో, ధైర్యం పెట్టుకోవాలి కానీ తోలుకో. ఇప్పుడు పగులు పడుకో రోడ్డు ఇంటికి రోడ్డు టైర్ ఆడిపోతాను. అందుకే నేను చెప్తున్నా. ఇప్పుడు ముక్కు చెల్లించాలా, నేను వేరే దేశాలు పోయి నేను వేరే దేశంలో ఉంటుంది. ముక్కు చెల్లిలేకపోయినా లేట్ అయింది. ముక్కు చెల్లిద్దామని సుదేపల్లి నేను మాల్దీవ్స్ అకౌంటింగ్. ఇక్కడికి వచ్చినాక తగ్గిపోయింది. అప్పుడే అంతమంది అయినా కూడా నువ్వు చెప్పింది అంతే కదా, నీ మించే కదా. డాక్టర్లందరూ కూడా నీ నుంచే పోవాలి కదా. సర్వస్వమే నీది. మాల్దీవ్ నుంచి వచ్చేసినాడు. ఇక్కడ ఇండియాలో నాకు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నాడు. అది ఏమి ఎట్లా అనేది సపోర్ట్ లేదు.